హాయ్ అండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఎగ్ రైస్ చేసుకొని తినాలని ఉందండి. మా హస్బెండ్ ఎగ్స్ తీసుకొచ్చారు. ఒక 2 ఎగ్స్ అనేది బాయిల్ చేసేసి వాటిని పీసెస్గా కట్ చేసేసి వేసేసుకుంటాను. తర్వాత ఎగ్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే, మనం సోషల్ మీడియాలో ఇప్పుడు నేను ఓపెన్ చేయగానే ట్రెండింగ్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 గురించి బాగా ట్రెండ్ అవుతుంది. నేను బిగ్ బాస్ ఫ్యాన్ అండి. అన్ని సీజన్స్ చూశాను. నాకైతే బాగా నచ్చింది సీజన్ 9 అనేది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీలో ఎంతమంది ఫాలో అవుతూ ఉంటారు? ఈ సీజన్కి ఎవరు విన్నర్ అని అనుకుంటున్నారు? నేనైతే తనూజ కళ్యాణ్ 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9కి టీఆర్పీ కూడా చాలా ఎక్కువ ఉందంటండి మిగతా సీజన్స్తో కలిపి. మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈలోపు మనం ఎగ్ రైస్ అనేది నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకొని చాలా లైట్ ఫుడ్ ప్లస్ ఈజీగా చేసేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసేసుకునే ఫుడ్. మీరు ఇలా ట్రై చేయండి. చక్కగా ఉప్పు కారం అలా నిమ్మకాయ పిండేసి వేసుకుంటుంటే నోటికి పుల్లగా కారంగా తగులుతూ మధ్య మధ్యలో ఎగ్ పీసెస్ తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి.